ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని హెచ్చరిస్తూ ఆయన వాక్యములు చదివినప్పుడు విన్నప్పుడు మరి ప్రభు మనకిచ్చి ప్రేమించుచున్న ప్రతి రోజు ఇస్తున్న వాగ్దానం బట్టి మీ కుటుంబంలో మంచి ఆరోగ్యము కలిగి నూతనమైన మనసు కలిగి తండ్రి నామమును ఎంతగా ప్రేమించే పిల్లలుగా మీరు ఉంటున్నారని నేను నమ్ముచున్నాను. మరి కలువరి ప్రేమ ద్వారా నూతనమైన వాగ్దానం అనుదినం మన ప్రభు మనతో మాట్లాడుచున్నందుకు ఆయనకే ఘనత మహిమ ప్రభావం కలగాలని ప్రతి కుటుంబం నుంచి సహోదరు ప్రేమ కలిగి ఆయన్ను ప్రార్థించుకుంటూ మరి వాక్యములు అనేక మందికి షేర్ చేస్తూ మరి యూట్యూబ్ ద్వారాను వాగ్దానం ద్వారాను అనేకమైన వాక్యములు కలువరి ప్రేమ ద్వారా ప్రభు మనకు సహాయం చేస్తుండగా ఆయన చిత్తములో ఆయన కృపలో మన అందరము కూడా అందరికీ ఆ వాక్యములు పంపించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానం కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడను యథార్థమంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. కావున తన మార్గమును గురించి ఆయన తన పాపులకు ఆయన సందేశమును ఆయన వర్తమానమును అందరికీ తెలియపరిచినాడు, ప్రపంచమందరికీ తెలియపరిచినాడు. మీరందరూ కూడా ఒక దినము పాపులుగా ఉన్నట్టు బిడ్డలారా మారు మనసు పొందుడి, పశ్చాత్తాప పొందుడి, రక్షణలోకి రండి. పరలోక రాజ్యము మీది కావాలంటే పాపులుగా ఉండక ఆయన చెప్పిన మాటలు విని గమనించి ఆయనకు లోబడి ఆయన చిత్తములో ఉండటానికే ప్రభు ఈరోజు మనకు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు కదా. ఆయన ఉత్తముడని తెలుసుకున్న ప్రతి బిడ్డ, ఆయన యథార్థవంతుడని తెలుసుకున్న ప్రతి కుమార్తె నీలో మారు మనసు కలగాలి, పశ్చాత్తాపము కలగాలి. దేవుని నామాన్ని గణపరచాలంటే నీవు దేవుల్లో ఉన్నట్టు బిడ్డకున్నట్టే యథార్థవంతుడుగా ఉండాలి, ఉత్తముడని నీవు ఉండాలి, నీతిమంతుడని నువ్వు అనాలి. మరి ఆ విధంగా నువ్వు అనిపించుకోవాలి. నీ ప్రవక్తనలలో నువ్వు ఉత్తముడని ఏ విధంగా అయితే దేవునికి ఆ విధమైన పేరు వచ్చినదో ప్రతి దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరూ కూడా నీతిమంతుడు యథార్థవంతుడు అని ఎప్పుడైతే నీవు ఈ లోకములోనే పరలోకములోనే ఆయన నామములో ఉత్తముడుగా ఉన్నట్లయితే ఆయన వచ్చినాడు కదా, పాపులకు తన మార్గములు తెలియపరిచిన వాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆయన న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించేవాడు, తన మార్గములలో దీనులకు నేర్పించేవాడు. న్యాయ విధులను బట్టి దీనులను ఆయన నడిపిస్తాడు, తన మార్గములను దీనులకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రభు అంటున్నాడు, మనకు అనుదినము నేర్పించున్న గొప్ప దేవుడు. పాపము నుంచి విడుదల కావాలని, ఏ విధంగా నడచాలని ప్రభు అయిన యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే యెహోవా త్రోవలో కృపాసత్యము కలిగినవి. యెహోవా త్రోవలు ఎలాంటి మార్గములు ఆయన నేర్పించేదంటే యెహోవా త్రోవలన్నీ కూడా కృపా సత్యములతో కూడినట్టు గనక మరి నీవు కూడా కృపా సత్యములు త్రోవలు ఆయన మార్గములు వెతుకు, ఆయనతో కలిసి ఉండు, ఆయన నీతో కలిసి ఉండాలని, మన మధ్యలో ఉండాలని ఆ ప్రభు ఆశిస్తున్న దేవునికి నీవు ఏమై ఉండాలంటే మనం పుట్టినవారు పుట్టినట్టుగా పాపులుగా ఉండక మారు మనసు కలిగి పశ్చాత్తాప కలిగి బాప్తిసం అందుకొని నూతనమైన దేవుని కృపలో ఉండటానికి, నూతనమైన హృదయం కలిగి జీవించటానికి నీవు నేను కూడా సత్యము కృపలతో కూడినట్టు దేవుని మార్గంలో నడచటానికి ఇష్టపడాలని దేవుడు మనకి ఈరోజు వాక్యం ద్వారా చదివిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధ దేవుడు చెబుతున్న ప్రతి మాటలు కూడా ఆయన అంటున్నాడు, యెహోవా మర్మములను ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేస్తున్నాడు. యెహోవా యొక్క మర్మములన్నీ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన
తెలియచేయబోచున్నాడు. ఎవరు భయభక్తులు కలిగిన వారు? పాపులైన బిడ్డలు మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది ఆయన మహిమ కోసం, ఆయన కృపా సత్యముల కోసము ఎదురు చూస్తున్న వారికి ప్రభు అంటున్నాడు, ఆయన మర్మములు తెలియపరుస్తాడు, ఆయన వర్తమానములు తెలియపరుస్తాడు, ఆయన మహిమ కలిగినట్టు సత్య వాక్యములు తెలియపరుస్తాడు. నీ హృదయంలో మార్పు లేక జీవిస్తూ ఉంటే నిన్ను కడిగి ఆయన రక్తముతో పరిశుద్ధిగా చేసుకొని ఆ వాక్యములో నీళ్ళు ఉండటానికి ప్రభు సిద్ధముగా చేయటానికి ఈరోజు మనతో అంటున్నాడు, నా మర్మములు నీకు తెలియపరచుదునో, నా యందు భయభక్తులు కలిగి జీవించు కుమారుడా కుమార్తె. ప్రపంచములో ఎన్ని వ్యర్థమే కానీ దేవుని యొక్క వాక్యము నిజంగా ఇక్కడను పరలోకములో నీకు తోడుగా ఉండి ఆది యందు వాక్యం దేవుడే ఉన్న తండ్రి ఈరోజు తన మర్మములు నీకు తెలియపరుస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడే ఈరోజు అంటున్నాడు కదా, నీకు తెలియచేసి అంటున్నాడు. ఆయన తన నిబంధనను వారికి తెలియచేసేదను. దేవుని యొక్క నిబంధనలను ఆయన తెలియచేసే గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఆయన నిబంధనలు తెలుసుకునటానికి కృపా మహిమతో మరి ఆయన బట్టి మనం ఈరోజు కృప కలిగినట్టు వారికి ఉన్నట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా చింగల తండ్రి, నీ సత్యవాక్యములు తెలియపరిచి పాపులు నీ మార్గం నడిపించుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.